కాబట్టి ఎందుకు వచ్చింది, నేను ఏదైనా ఎక్కడైనటువంటి ఒక మోక్ష ప్రదేశము లేకపోతే ఏ యొక్క పుణ్యక్షేత్రాలు ఎక్కువ వెళ్ళేవాళ్ళు, ఈ పుణ్యక్షేత్రము అలా వెళ్ళిపోతామని ఎవరు అనుకున్నారండి? 8 సంవత్సరాల హరికేశం. మనకి ఇప్పుడు 60-70 ఏళ్ళు వచ్చినా మనకి ఎన్ని సుఖాలు కోరుకుంటామో అర్థమవుతుందా? 60 ఏళ్ళు వచ్చేసాక మనం అనుకోవాలి, అబ్బా ఇన్ని పోసారో దీనికి, ఎన్ని చేశారో దీనికి, ఎన్ని వద్దు ఒక ఉడికే ఏదో మా మర్మాంగాలు కనపడకుండా ఒక దగ్గర కూర్చుంటాను. గంగమ్మ దగ్గర కూర్చుంటే నాకైతే అనిపిస్తుంది నా పిల్లలకి ఎప్పుడెప్పుడు పెళ్ళిళ్ళు అయిపోతాయా, నేను ఎన్ని ఆపేసి కామ్గా ఎక్కడ అజ్ఞాతంలో వెళ్ళిపోతాను కాశీ. అంటే ఈ విధంగా ఆ పిల్లవాడు అనుకొని ఆ పిల్లవాడు ఏం చేశాడంటే ఆ పిల్లవాడికి అనుకున్నాడు, అయ్యో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలనే ఆలోచన అయితే వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళాలి, నాకు వెళితే ఎక్కడ భద్రత ఉంటుంది, నేను ఎక్కడ ఉండగలను. మనకి దేవుడు కూడా 6 సంవత్సరాల పిల్లవాడు పారిపోతాడు, అలాగే ఇది కూడా అనుకుంటున్నాడు. ఎలా అనుకుంటున్నా అంటే ఆ పిల్లవాడు 8 సంవత్సరాల పిల్లవాడు ఒక 4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఆ తండ్రితో ఒక సాధువు వచ్చి మాట్లాడటం విన్నాడు. ఏమని విన్నాడంటే బంధువుల చేత, అంటే ఏం చెప్తున్నాడంటే 8 సంవత్సరాలైన బాలుడు